శ్రీరెడ్డి బైరెడ్డి పెళ్లంటూ టీడీపీ జనసేన మీమ్స్ పేజీలో దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. అయితే వీళ్ళిద్దరూ చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ వీళ్ళిద్దరి ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇక గతంలో బైరెడ్డి గురించి శ్రీరెడ్డి మాట్లాడిన మాటల్ని ఆయుధంగా వాడుకుంటూ శ్రీరెడ్డితో పెళ్లంటూ అనేక పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా వీరిద్దరి ఫోటోలను మార్ఫింగ్ చేసి శ్రీరెడ్డితో బైరెడ్డి పెళ్లి వార్తల్ని హాట్ టాపిక్ చేశారు మీమర్స్. సరిగ్గా 5 ఏళ్ల కిందట కర్నూలు జిల్లా నందికొట్టూరులో వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గురించి శ్రీరెడ్డి ఓ పోస్టు పెట్టింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఒక్కరోజు పెళ్లంగా ఉంటే చాలు, ఆ తర్వాత చచ్చినా పర్లేదు, నువ్వు మగాడివిరా బుజ్జి అంటూ పోస్టు పెట్టింది శ్రీరెడ్డి. అయితే ఆ తర్వాత పలు సందర్భాల్లో శ్రీరెడ్డి బైరెడ్డి లాంటి మొగుడు రావాలని కామెంట్లు కూడా చేసింది. అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత ట్రోలింగ్స్ కి అదే అస్త్రంగా మారింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత పార్టీని సపోర్ట్ చేసిన శ్రీరెడ్డిపై ట్రోలింగ్ షురూ అయింది. శ్రీరెడ్డి కూడా దానికి ధీటుగానే కౌంటర్లు ఇస్తుంది. కానీ తాజాగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి, త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంటూ గత 2 ఏళ్లుగా వీళ్ళు రిలేషన్లో ఉన్నారని బైరెడ్డి శ్రీరెడ్డితో ఫోటోలు మార్ఫింగ్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు టీడీపీ జనసేన సపోర్టర్స్. అయితే బైరెడ్డితో శ్రీరెడ్డి ఇక పెళ్లి వార్త నెట్టింట వైరల్ కావడంతో శ్రీరెడ్డి స్పందించింది. రాజకీయంగా తనపై విమర్శలు చేస్తే చేయండి, కానీ ఇలాంటివి లేనిపోని ఫేక్ ప్రచారాలతో బైరెడ్డి లాంటి యువ నాయకుడి జీవితాన్ని మాత్రం నాశనం చేయొద్దని కోరింది శ్రీరెడ్డి. తాజాగా ఈ వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడుతూ, అంత ఖాళీగా ఉన్నారేంట్రా, పని పాట ఏం లేదా, ఏంటా మేమ్స్ అని మొన్నటి వరకు బీచ్ లో బట్టలు లేకుండా తిరుగుతున్నానని ఫేక్ ప్రచారాలు చేశారు. ఎక్కడా నేను ఆ మాటే చెప్పలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఒకటి మొదలు పెట్టారు. ప్రతి వాళ్ళకి నేనే హాట్ కేక్లా దొరికాను, నేనేం అందగత్తెని కాదు, నేను పెద్ద ఇదేమీ కాదు, కానీ అంతా నా మీద పడి ఏడుస్తుంటారేంటో అని మండిపడింది శ్రీరెడ్డి. ఇక బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నా గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ఆ అబ్బాయి నేను రిలేషన్ లో ఉన్నామని, నేనేదో సరదాకి బైరెడ్డి బాగుంటాడని, భర్త అయితే బాగుంటుందని అన్నాను, కానీ నిజంగానే నేనెప్పుడు బైరెడ్డిని చూడడం కానీ అతనితో ఫోన్ మాట్లాడడం కానీ చేయలేదు. బైరెడ్డి ఎక్కడుంటాడా అనేది కూడా నాకు తెలియదని చెప్పేశారు. నా జీవితం గురించి నాకు భయం లేదు, బాధ కూడా లేదు. ఇలాంటివి వస్తే ఫ్యూచర్లో నాకు పెళ్లి కాదనే భయం కూడా లేదు. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టుగా నా జీవితం అయిపోయింది, ఇంకా చాలు, ఇంకా అవ్వాల్సిందేమీ లేదు. కానీ బైరెడ్డికి చాలా జీవితం ఉంది. తను చిన్న పిల్లోడు, రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లాడు. నేను కొన్ని రోజులుగా వీడియోస్ పెట్టకపోవడానికి చాలా కారణాలున్నాయి, కానీ ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడవకూడదనే ఈ వీడియోని చేస్తున్నా అని, ఆడదానికైనా మగవాడికైనా జీవితం చాలా ఇంపార్టెంట్, ఇలాంటి రూమర్స్ రాకూడదనే ఈ వీడియో చేస్తున్నాను. బైరెడ్డికి నాకు పెళ్లి సెట్ కాలేదు, రిలేషన్షిప్ లో ఉండడం లాంటివి లేవు, ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలను ఆపండి అంటూ బైరెడ్డితో పెళ్లి రూమర్లను ఖండించింది శ్రీరెడ్డి. ఉన్న మాటలు అంటే అనండి, అంతేకాని లేనివి ప్రచారం చేయకండి. రాజకీయంగా ఏదైనా మాట్లాడండి, నేను సమాధానం చెప్తాను, కానీ అబద్ధాలతో ఫేక్ ప్రచారాలను చేయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి.